ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి అని దేవుడు మనతో సెలవిచ్చుచూ ఉన్నాడు. కీడు చేయుట మానుకొనుడి, మేలు చేయటానికి అలవాటు చేసుకొనుడి అని అన్నాడు. అదేమిటి? కీడు చేయుట మనము మానుకోవాలని, మేలు చేయటానికి అలవాటు చేసుకోవాలని ప్రభువు ఎందుకు మనతో చెబుతూ ఉన్నాడు? చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములను, కృపలను మనము పొందుకోలేకపోతున్నాము. ఏమిటి అని అనుకుంటూ ఉంటాం. దేవుడు నన్ను ఆశీర్వదించకుండా ఉంటున్నాడు అని అనుకుంటూ ఉంటాం. ఎందుకు అని అంటే, ప్రభువు చెప్పిన ఈ గొప్ప మాటలోని అది ఇమిడి ఉన్నది. ఏమిటంటే, కీడు చేయుట మానుకోవాలి, మేలు చేయటానికి అలవాటు చేసుకోవాలి. అనేక సార్లు మనము ఎరగకుండానే ఇతరులకు కీడు చేయువారముగా ఉంటూ ఉంటాం. మనలను మనము ఎరగకుండానే మన ఆలోచనలలో, తలంపులలో ఇతరులను గురించిన ద్వేషము, పగ, అసూయ ఇవన్నీ మన తలంపులలో వస్తూ ఉంటాయి. మనము ఎరగకుండానే మన చేష్టల ద్వారా, మాటల ద్వారా ఇతరులకు వారిని గురించి మనము చెప్పుట ద్వారా కీడు చేయుచూ ఉంటాం. అందుకని ప్రభు అంటున్నాడు, కీడు చేయుట మానుకొనుడి, మేలు చేయటానికి నేర్చుకొనుడి అని అంటున్నాడు. అలాంటి తలంపులు, ఆలోచనలు మనలో కలిగినప్పుడు మనము ప్రభుతో, ప్రభువా, నన్ను నేను ఎరగకుండా కీడు చేయుచూ ఉన్నాను. దయతో ఇలాంటి మనస్సు నాలో నుండి తీసివేయుము, మేలు చేయటానికి నాకు కృప చూపించుము అని అడగాలి. దైవజనుడైన దావీదు దానిని చక్కగా అనుసరించిన మనుషుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అతి పిన్న వయసులోనే దేవుడు అతన్ని అభిషేకించి రాజుగా చేస్తానని వాగ్దానము చేశాడు. అయితే రాజైన సౌలు దానిని గ్రహించినటువంటి వాడై, తన తరువాత దేవుడు దావీదుని స్థిరపరుస్తాడని ఎరిగిన వాడై, దావీదు ప్రాణము తీయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాడు. అతనికి ఎంతో కీడు చేసినారు. అయితే దావీదు సౌలు తనకు కీడు చేయ తలపెట్టినప్పుడల్లా అతడు ఎంతో యుక్తిగా, చాకచక్యముగా ఆ కీడు నుండి తప్పించుకొని పారిపోయినాడు. అయితే దావీదు రాజు అయిన తరువాత సౌలు కుటుంబానికి అతడు మేలు చేసినాడు. సౌలు కుటుంబంలో ఉన్న తన స్నేహితుడైన యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును ఆయన ఆదరించి తన బల్ల దగ్గర కూర్చుని భోజనం చేసే వారిలో అతన్ని కూడా చేర్చుకున్నాడు. దావీదు అలా చేసిన దానిని దేవుడు చూశాడు కనుక దావీదును అత్యధికముగా ఆశీర్వదించి దీవించాడు. అతని సంతతిని దేవుడు స్థిరపరిచినాడు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా కీడు చేయుట మానుకుందాం. మేలును చేసినట్లయితే మీరు దేవుని దగ్గర అడుగు ప్రతి వాటిని దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించును. మీరు ఊహించకుండా ఉండేటువంటి దీవెనలను కూడా దేవుడు అనుగ్రహించును. అట్టి కృపను మీరు పొందుకోవాలంటే కీడు చేయట మానుడి, మేలు చేయుడి. ప్రార్థించుకుని, గనుడా, నీ బిడ్డలను కీడు చేయటం మానమన్నారు, మేలు చేయటానికి అలవాటు చేసుకోమన్నారు. అట్టి కృపను
మీరు మాకు అనుగ్రహించిన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.